Dear students, welcome to our FS class. ఫైనాన్షియల్ సర్వీసెస్ విత్ సేవలు అనే 6వ సెమిస్టర్ 3వ సంవత్సరం బీకామ్ జనరల్ విద్యార్థులకు ఉన్న ఈ ప్రత్యేక పేపర్ నందు మనం 2వ పాఠ్యాంశాన్ని ముగించుకున్నాం. అందులో మనకు పరీక్ష పత్రాలలో కనపడే ముఖ్యమైన ప్రశ్నలు ఏమిటో ఈ తరగతిలో చూద్దాం. 2వ పాఠ్యాంశము మర్చెంట్ బ్యాంకింగ్ సేవలు. మర్చెంట్ బ్యాంకింగ్ సేవల పాఠ్యాంశం నందు మనకు స్వల్పరూప సమాధాన ప్రశ్నల విషయానికి వస్తే, మర్చెంట్ బ్యాంకింగ్ అనగానేమి, నిర్వచనం లేదా అర్థం ఒక చిన్న ప్రశ్నగా, మర్చెంట్ బ్యాంకింగ్ మార్గదర్శక సూత్రాలు ఏమిటి, వెంచర్ క్యాపిటల్ అనగానేమి, సెక్యూరిటైజేషన్ అనగానేమి, డీమ్యాట్ సేవలు అనగానేమి, లేదా డీమెటీరియలైజేషన్ ప్రక్రియ లేదా విధానం అనగానేమి, వాణిజ్య పత్రాలు అనగానేమి అనే చిన్న ఆ పదాలకు అర్థాలనిచ్చే స్వల్పరూప సమాధాన ప్రశ్నలను మనం ఈ పాఠ్యాంశంలో గమనించవచ్చు. వీటిని మనం గత తరగతుల్లో తెలుసుకొని ఉన్నాం. కార్పొరేటు ఇతర సెక్యూరిటీలకు మార్కెట్ చేయడాన్ని మనం మర్చెంట్ బ్యాంకింగ్ అని చెప్పవచ్చు. సెక్యూరిటీల కొనుగోలు లేదా అమ్మకాలు లేదా చందా చేయడానికి లేదా నిర్వహణ చేయడానికి, సంప్రదించడానికి, సలహాలకు లేదా ఇతర కార్పొరేట్ సేవలతో సంబంధం కలిగిన జారీ వ్యాపారంలో ఉండే ఏ వ్యక్తినైనా సరే మర్చెంట్ బ్యాంకర్ అని, అతను చేసే ప్రతి పనిని మర్చెంట్ బ్యాంకింగ్ అంటామని మనం రాస్తే సరిపోతుంది. దాని గురించిన మరికొంత వివరణ రాయాల్సి ఉంటుంది. ఇక మర్చెంట్ బ్యాంకింగ్ మార్గదర్శక సూత్రాల విషయానికి వస్తే, సెబీ నియమావళి ప్రకారం 1972 ప్రకారం బ్యాంకింగ్ కమిషన్ వారి పదజాలంలో సిండికేట్ పద్ధతి ద్వారా విత్తాన్ని సమకూర్చడమే, ప్రాజెక్టులకు అభివృద్ధికి పెట్టుబడి పెట్టడమే, నిర్వహణ చేపట్టడమే, చిన్న మధ్య పొదుపుదారులకు సలహాలు ఇవ్వడమే తమ పెట్టుబడుల కోసం, అంతేకాకుండా వివిధ రకాల నిధులు ట్రస్టులను అందించడమే, అటువంటి సేవను అందించడమే విస్తృత ప్రాతిపదిక మీద చేపట్టినప్పుడు వాటిని మర్చెంట్ బ్యాంకింగ్ అంటామని మనం తెలుసుకున్నాం. కనుక మర్చెంట్ బ్యాంకింగ్ అనగానేమో ఒక మాటలో రాసి మర్చెంట్ బ్యాంకింగ్కి సెబీ మార్గదర్శకాలను వివరించాల్సి ఉంటుంది. 2వ ప్రశ్నకి సెబీ నియమావళి ప్రకారం మర్చెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను ధృవీకరించబడిన, ధృవీకరించని కార్యకలాపాలుగా మర్చెంట్ బ్యాంకర్లను, అటువంటి కార్యకలాపాలు నిర్వహించే వారిగా మర్చెంట్ బ్యాంకర్లను విభజించి, అందులో ఏ మర్చెంట్ బ్యాంకర్లు అయితే ధృవీకరించబడి ఉంటారో వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని, ధృవీకరించబడిన కార్యకలాపాల్లో జారీలు, నిర్వహణ, నిర్వాహకుడు, కన్సల్టెంట్ సలహాదారుడు, చందాపూచిదారుడు లేదా పోర్ట్ఫోలియో నిర్వాహకునిగా వ్యవహరించడం వంటి అంశాలన్నీ నిబంధనల్లో ఉంటాయి. ఈ రకంగా మనం సెబీ నిబంధనలు మర్చెంట్ బ్యాంకింగ్కి సంబంధించి రాస్తే సరిపోతుంది. ఇక 3వ ప్రశ్న వెంచర్ క్యాపిటల్. వెంచర్ క్యాపిటల్ గురించి రాస్తున్నప్పుడు సాహస మూలధనం లేదా వెంచర్ మూలధనం అనేవి కంపెనీలకు విత్త నిర్వహణ కోసం ఆవిర్భవించిన ఒక కొత్త విధానమని, కొత్త విత్త సంస్థలని, వీటి ధ్యేయము నూతన వ్యాపార సంస్థలకు అవసరమైన వెంచర్ మూలధనాన్ని సమకూర్చడమని, ఆ దిశలో భాగంగా చిన్న తరహా, మధ్య తరహా సంస్థలకు ఇవి అవసరమైన ఈక్విటీ సంబంధిత పెట్టుబడిని సమకూర్చే సంస్థలుగా ఇవి అందించే నిధులను పేర్కొనాలని, ఈక్విటీ పెట్టుబడి విపత్తుతో కూడిన పెట్టుబడి కనుక అందులో వెంచర్ నిధి లేదా వెంచర్ మూలధన నిధి కంపెనీకి అవసరమైన సహాయాన్ని చేస్తుందని, కొన్ని సందర్భాల్లో ఇటువంటి మూలధనాన్ని అందజేయడం కూడా కొన్ని కంపెనీలకు సాధ్యం కానప్పుడు వాటికి సంబంధించిన విత్తం కానీ
సాంకేతిక నైపుణ్యం కానీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త ప్రాజెక్టుల తయారీలో కానీ, స్థాపనలో కానీ సహాయపడడమే ధ్యేయంగా నడిచేవి ఈ వెంచర్ క్యాపిటల్ను అందించే సంస్థలుగా చెప్పవచ్చు. ఇక సెక్యూరిటైజేషన్ అనగా ఆస్తులను సెక్యూరిటీలుగా మార్చే ప్రక్రియను సెక్యూరిటైజేషన్ అని చెప్పవచ్చు. ఈ సెక్యూరిటీలు స్టాకులు అయి ఉండవచ్చు, బాండ్లు అయి ఉండవచ్చు, భవిష్యత్తు కాంట్రాక్టుల రూపంలోని ఆర్థిక మార్కెట్లలో వెంటనే కొనుగోలు చేయడానికి, అమ్మడానికి వీలైన ఆర్థిక సాధనాలు అయి ఉండవచ్చు. మనం ఆర్బీఐ ప్రకారం చూసినట్లయితే సెక్యూరిటైజేషన్ అనేది ద్రవ్యత్వం కలిగిన ఏకీకృత ఆర్థిక ఆస్తులను సేకరించి పెట్టుబడిదారులకు విక్రయించవలసిన మార్కెట్ సెక్యూరిటీల రూపంలో అందజేసే ప్రక్రియగా చెప్పవచ్చు. ఇక్కడ మనం సెక్యూరిటైజేషన్ని చూసినట్లయితే క్లుప్తంగా విభిన్న ప్రయోజనాల కోసం, విలక్షణ ప్రయోజనాల కోసం ప్రస్తుత ఆస్తులను మార్కెట్లో సెక్యూరిటీలుగా మార్పు చేసే ప్రక్రియగా చెప్పవచ్చు. ఇటువంటి సెక్యూరిటీలకు ఆస్తి దన్నుగా ఉంటుందని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. ఆ విషయాన్ని ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఇక 5వ ప్రశ్న మనం చూస్తే డీమ్యాట్ సేవలు. ఈ డీమెటీరియలైజేషన్ లేదా డీమ్యాట్ సేవలను మనం చూస్తే ఒక వాటా సర్టిఫికేట్ను దాని భౌతిక రూపం నుండి ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చి విక్రయించే ప్రక్రియగా మనం ఇక్కడ సేవలను అందించే ప్రక్రియగా డీమెటీరియలైజేషన్ను లేదా డీమ్యాట్ను పిలువవచ్చు. దీన్ని సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ నిబంధనల ప్రకారం భారత పౌరులు జాబితా చేయబడిన స్టాక్ లేదా డిబెంచర్ల వర్తకం చేయడానికి కావలసిన విధానాన్ని ఈ డీమ్యాట్ సూచిస్తుంది. డీమ్యాట్ ఖాతాలో షేర్లు కానీ, సెక్యూరిటీలు కానీ, ధృవీకరించబడిన భౌతిక పెట్టుబడి సెక్యూరిటీలు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా పెట్టుబడులు జరుగుతూ సెక్యూరిటీల క్రయ విక్రయాలను చేపట్టే విధానమే ఈ డీమ్యాట్ సేవలు. ఒక పెట్టుబడిదారుడు డిపాజిట్ ఖాతాను ప్రారంభించి వాటా సర్టిఫికేట్ యొక్క డీమెటీరియలైజేషన్ కోసం అభ్యర్థనతో ఇది మొదలవుతుంది. తద్వారా పెట్టుబడిదారుని యొక్క భౌతిక వాటాలన్నీ డీమ్యాట్ ఖాతాలలోనికి చేర్చబడి క్రెడిట్ కాబడి అవి ఒక బ్యాంక్ ఖాతాను తెరిస్తే ఏ రకంగా తెరుస్తామో ఆ రకంగా ఉండి, ఆ రకంగా క్రెడిట్ అయిన సెక్యూరిటీల విలువలు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలోనికి మార్చబడి వాటిని వర్తక పరిష్కారాలను నిర్వర్తించేందుకు ఉపయోగించడమే ఈ డీమ్యాట్ సేవగా మనం రాస్తే సరిపోతుంది. ఇక 6వ ప్రశ్న డీమెటీరియలైజేషన్ అన్నా కూడా అదే దాదాపుగా. కానీ డీమెటీరియలైజేషన్ ప్రక్రియ లేదా విధానం అంటే మరికొంత మనం అదనంగా దీనికి చేర్చి రాయాల్సి ఉంటుంది. అందులో భాగంగా డీమెటీరియలైజేషన్ ప్రక్రియలో అంటే డీమ్యాట్ సేవలన్నా డీమెటీరియలైజేషన్ అన్నా ఒకటే, కానీ డీమెటీరియలైజేషన్ ప్రక్రియ లేదా విధానం అంటే మరికొంత రాయాల్సి ఉంటుంది. అందుకు గాను ఇక్కడ మనం కొన్ని అంశాలను జతపరిస్తే సరిపోతుంది. పెట్టుబడిదారుడు డీమెటీరియలైజేషన్ కోసం ముందుగా సర్టిఫికేట్లను డిపాజిటరీ సంస్థకు లేదా డిపాజిటరీ వ్యక్తికి సమర్పించాలని, అదేవిధంగా డిపాజిటరీ అభ్యర్థి సిస్టమ్ ద్వారా డిపాజిటరీ అభ్యర్థనలను తెలియపరచవచ్చు. డిపాజిటరీ అభ్యర్థి సర్టిఫికెట్లను జారీ చేసిన కంపెనీ యొక్క రిజిస్ట్రార్కు సమర్పణ, ఆ రిజిస్ట్రార్ డిపాజిటరీ ద్వారా డీమెటీరియలైజేషన్ అభ్యర్థనను ధృవీకరించడం, సర్టిఫికెట్లను డీమెటీరియలైజేషన్ తర్వాత రిజిస్ట్రార్ ఖాతాను అప్డేట్ చేసి ఆ వివరాలన్నీ డిపాజిటరీ సంస్థకు తెలపడం, డిపాజిటరీ ఖాతాలను అప్డేట్ చేసిన సమాచారాన్ని డిపాజిటరీ అభ్యర్థికి తెలపడం, డిపాజిటరీ అభ్యర్థి పెట్టుబడిదారునికి డీమ్యాట్ ఖాతాను అప్డేట్ చేయడం వంటి అంశాలు ఈ డీమెటీరియలైజేషన్ ప్రక్రియలో ఉంటాయి. అంటే ముందుగా సెక్యూరిటీలను డీమెటీరియలైజేషన్లోకి చేర్చవలసిన వ్యక్తి అందుకోసం ముందుగా అభ్యర్థన పెట్టుకోవడం, ఆ అభ్యర్థనను సిస్టమ్ ద్వారా డిపాజిటరీ సంస్థలకు తెలపడం, వాటిని సర్టిఫికేట్లకు సమర్పణ, ఆ సర్టిఫికేట్లను రిజిస్ట్రార్కు సమర్పణ, రిజిస్ట్రార్ వాటిని అప్డేట్ చేయడం ద్వారా రిజిస్ట్రార్ వద్ద ఆ ఖాతా అప్డేట్ అవ్వడం ద్వారా తిరిగి డిపాజిటరీ సంస్థకు తెలపడం, డిపాజిటరీ ఖాతాలు అప్డేట్ చేసి ఆ సమాచారాన్ని అభ్యర్థికి తెలపడం, డిపాజిటరీ అభ్యర్థి
పెట్టుబడిదారుని డీమ్యాట్ ఖాతాను అప్డేట్ చేయడం, తద్వారా ఈ కార్యకలాపాలన్నిటినీ పూర్తి చేసిన తర్వాత వాటి క్రయ విక్రయాలు చేపట్టడం, అందుకు తగిన సేవలను అందించడం జరుగుతుంది. ఈ రకంగా మనం డీమెటీరియలైజేషన్ ప్రక్రియను రాయాల్సి ఉంటుంది. ఇక వాణిజ్య పత్రాల విషయానికి వస్తే ఇక్కడ 1989లో రిజర్వ్ బ్యాంక్ ఈ వాణిజ్య పత్రాలను ప్రవేశపెట్టినప్పటి నుండి, అంటే వాగ్లే వర్కింగ్ గ్రూప్ వారి సిఫార్సుల మేరకు ఈ వాణిజ్య పత్రాలను ప్రవేశపెట్టినప్పటి నుండి మనకు వీటి పట్ల మార్గదర్శక సూత్రాలు అమల్లోకి వచ్చాయని, ఈ వాణిజ్య పత్రాలు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శక సూత్రాల ప్రకారమే నాన్ బ్యాంకింగ్ విత్త సంస్థలకు, నాన్ ఫైనాన్షియల్ సంస్థలకు వర్తింపజేస్తూ, ఆయా సంస్థలు ఈ నిబంధనలను పాటిస్తూ వీటి ద్వారా రుణాలు పొందవచ్చని, ఈ కమర్షియల్ పేపర్స్ ద్వారా రుణాలను పొందవచ్చని, రేటింగ్ ఏ సంస్థకైతే ఎక్కువగా, ఏ కంపెనీకైతే ఎక్కువగా ఉందో వాటి యొక్క వ్యాపార బిల్లులను, ప్రామిసరీ నోట్లను ఈ రకంగా వాణిజ్య పత్రాల రూపంలో జారీ చేసి వాటి మీద డిస్కౌంట్ రేటు మార్కెట్ ద్వారా నిర్ణయించబడి స్వేచ్ఛగా వాటిని బదిలీ చేసే విధానం ఈ వాణిజ్య పత్రాలలో మనం చూడవచ్చు. ఒక వ్యక్తికి కానీ, బ్యాంకుకి కానీ, కంపెనీకి కానీ, లేదా ఇతర రిజిస్టర్ అయి నడుస్తున్న సంస్థలు కానీ, లేదా ప్రవాస భారతీయులు కానీ ఈ పత్రాలలో పెట్టుబడి పెట్టేందుకు వీలు ఉంటుంది. వీటి విడుదల కోసం రిజర్వ్ బ్యాంక్ అనుమతిని తీసుకోవడం తప్పనిసరి. మరి కంపెనీలు జారీ చేసే వాణిజ్య పత్రాల విలువ, నికర విలువ ఇవి ప్రారంభమైన కొత్తలో 10 కోట్ల రూపాయలు ఉండేవి. తర్వాత ఇటువంటి మొత్తాన్ని 5 కోట్లకు తగ్గించడం జరిగింది. ఒక్కొక్క పత్రం జారీ విలువ 25 లక్షలు లేదా దానికి కొన్ని రెట్లు ఎక్కువగా కానీ ఉండడం అవసరం. కనీసం ₹1,00,00,000 విలువకు దీన్ని పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుంది. అనుమతించే బ్యాంకు పరపతి గరిష్ట విలువలో 30% దాటకుండా ఈ విలువకు కంపెనీలు తమ వాణిజ్య పత్రాలను విడుదల చేయవచ్చు. వాణిజ్య పత్రాలు అనేవి ఏవైతే స్వేచ్ఛగా మార్కెట్లో బదిలీ చేసుకునేందుకు వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య జరిగే లావాదేవీలకు వచ్చిన పత్రరూప వర్తక అంశాలుగా మనం చెప్పవచ్చు. ఈ రకంగా స్వల్పరూప సమాధాన ప్రశ్నలన్నింటినీ మనం ఇంత మాత్రం రాస్తే సరిపోతుంది. 4 మార్కుల ప్రశ్నలకు గాను మనకు మర్చెంట్ బ్యాంకింగ్ అనగానేమి, మర్చెంట్ బ్యాంకింగ్ యొక్క మార్గదర్శక సూత్రాలు, వెంచర్ క్యాపిటల్ లేదా సాహస విత్తం అనగానేమి, సెక్యూరిటైజేషన్ అనగానేమి, డీమ్యాట్ సేవలు లేదా డీమెటీరియలైజేషన్ అనగానేమి, ఆ తర్వాత డీమెటీరియలైజేషన్ ప్రక్రియ లేదా విధానం, ఏ రకంగా డీమెటీరియలైజేషన్ చర్యలు చేపట్టవచ్చు, వాణిజ్య పత్రాలను ఏ రకంగా విక్రయించాలి, వాణిజ్య పత్రాలు అంటే ఏమి, ఇట్లాంటి అంశాలు మనకు స్వల్పరూప సమాధాన ప్రశ్నల్లో చూడవచ్చు. మరి మరో తరగతిలో దీని కొనసాగింపును చూద్దాం.